ప్రపంచానికి టెర్రరిజంని ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాక్టరీలా పాకిస్తాన్ మారిపోయింది. దీని వెనుకున్న మూల కారణం ఆఫ్ఘనిస్తాన్ వార్. ఎక్కడ సోవియట్ సంఘం ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చేసేసుకుంటుందో అని. కోల్డ్ వార్ నడుస్తున్న రోజులవి. ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టుల చేత పడకూడదని. డీప్లీ ఇగ్నోరెంట్, ఎక్స్ట్రీమ్లీ వయలెంట్ అయిన ఇస్లాం యొక్క రాడికల్ సముదాయాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది అమెరికా. ప్రపంచపు నలుమూలల నుండి రాడికలైజ్డ్ ఫైటర్స్ పాకిస్తాన్లో చేరారు. దీని వెనుకున్నది సౌదీ ధనం మరియు అమెరికన్ మైట్. పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో ఎన్నో కొత్త మదరసాలు నెలకొల్పారు. అక్కడ నేర్పిన పాఠాలు మాత్రం హింసలు లేక హత్యలపైనే. ఇదంతా ఎందుకు జరిగింది? ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్లకు విరుద్ధంగా జరుగుతున్న యుద్ధంలో గెలుపొందడానికే. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసినా అక్కడ గుమిగూడిన ఫైటర్లు మాత్రం వెనుతిరగిపోలేదు. అక్కడి నుండి కాశ్మీరు, చీచ్నియా, అలాగే వెస్టేషియాలో కూడా అడుగెట్టారు. అన్ని చోట్ల పోరుకు సిద్ధమన్నారు. ఇదే ముందుకెళ్లి ఇస్లామిక్ స్టేట్గా అవతరించింది. వెన్ యూ బ్రీడ్ స్నేక్స్ ఇన్ యువర్ బ్యాక్యార్డ్, ఇట్ ఈస్ స్టూపిడ్ టు ఇమాజిన్ దే విల్ నాట్ బైట్ యూ. ఇది నాకు తెలిసి హిల్లరీ క్లింటన్ వ్యాఖ్య. అజ్ఞానంలో పరులకు నష్టం కలిగించే ప్రక్రియలో తనకే నష్టం కొని తెచ్చుకుంటున్నాడని మనిషికి అర్థమే కాదు.